అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ తుర్కపల్లి బంధం బస్తీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రచార కార్యదర్శి మోయి సుజాత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీలోని మహిళలకు శాలువాలతో సత్కరించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, దొండగల వెంకటేష్, అజయ్ ప్రకాష్, అనిమిరెడ్డి, ప్రదీప్, మంద విజయ్, పద్మిని, స్వర్ణలత, అనురాధ, రజిత, సురేఖ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఒక్కొక్కరు వెళ్ళారండి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి అందరం రావడం జరిగింది. మా డివిజన్ ప్రెసిడెంట్ అజయ్ రెడ్డి గారికి, వెంకటేష్ అన్న గారికి, ఉదయ అన్న గారికి, హనుమరెడ్డి అన్న గారికి, మన మంద విజయ గారికి, మీడియా మిత్రులందరికీ, ఇంకా ఉన్ని అనురాధ గారికి, పద్మిని గారికి, సురేఖ, రజిత అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంత పెద్ద పండగ ఒక వాతావరణంలోన మహిళా దినోత్సవం జరుపుకోవడము నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా నాలాంటి మహిళలకి కొంతమందికి కొన్ని రకాలుగా సన్మానం చేయాలని ఆకాంక్షతోని నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాము నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పనులు కొన్ని చెప్పి కొన్ని మాట్లాడాలని నేను ఈ ప్రోగ్రాం పెట్టాను. మహిళలందరూ ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి అంతా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మా మహిళ ఉద్యోగిని అని ఒక యోజన అని ఒక పథకం తీసుకురావడం జరిగింది. ఆ పథకము అందరికీ అందాలని ప్రతి ఒక్క మహిళ ఈరోజు అలా కాళ్ళ మీద నిలబడడానికి ఒక సహాయంగా మనకి దొరికిన నరేంద్ర మోడీ గారికి మనము థ్యాంక్స్ చెప్పాలా. మహిళలందరికీ ఈరోజు ప్రతి ఒక్క మహిళకి ఈరోజు అలా తన కాళ్ళ మీద తను నిలబడడానికి మన నరేంద్ర మోడీ గారు చేసిన కృషి ఫలించాలని మా బీజేపీ తరఫున, బొల్లారం డివిజన్ తరఫున నా విన్నపము. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను 2 మాటలు మాట్లాడతా. మహిళలందరూ వాళ్ళ పిల్లలకి, భర్తకి, అత్త మామలకి, సమాజంకి సేవలు చేసి కొంతమంది పార్టీకి పని చేస్తారు, కొంతమంది ఉద్యోగం చేస్తారు, కొంతమంది కొన్ని రకాలుగా పనులు చేయడం జరుగుతుంది. ఒకటి ఉదాహరణ తీసుకుంటే నన్నే తీసుకోండి. నన్ను చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా నాలాగే ముందుకొచ్చి ఈ రకంగా సమాజానికి సేవ చేయాలని నా కృషి, నా విన్నపం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకి మంచి బాటలో నడిపించాలా, భర్తకి మంచి బాటలో నడిపించాలా, సమాజం కూడా మన వైపు తిరిగి చూసుకున్నట్టు మన ప్రవర్తన ఉండాలా, మన గుణం ఉండాలా, మనం చేసే పని మనం ఏదైనా సాధించాలని ఒక మనస్తత్వంతో ఒక అడుగు ముందుకేస్తే ప్రతి ఒక్క మహిళ సాధించలేనిది ఏం లేదు. ఈరోజు మన ఇక్కడ మొదలు పెడితే ఇంటి మొదలు పెడితే అంతరిక్ష దాకా మనం ఎదగడం జరిగింది. ఈవేళ మహిళ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అందరూ నాలాగా ఇంకా ఉన్నోళ్ళగా, ఇంకా నా మీద ఉన్నోళ్ళకి అందరికి చూసి నేను ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. మనందరము కలిసిమెలిసి ప్రతి ఒక్క మహిళ ముందుకు పోవాలా. వాళ్ళ పిల్లలకి కొన్ని విషయాలు బుద్ధులు చెప్పి వాళ్ళ భర్తని కూడా ఆమె బాటలా నడిపించి ఆ కుటుంబం అంతా సన్నిహితంగా ప్రతి ఒక్క ఇంటిలో శుభ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. నేను అందరికీ శిరస్సు వంచి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మనిషికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకి మీరు కూడా ముందుకెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ కూడా నేను గతంలో కూడా ఈ కమిటాలు ఈ బంధం బస్తీ నాకు సంబంధం ఉంది. కమిటాలు నేనే కట్టించాను, ఇక్కడ డ్రైనేజ్ లేపించిన ఇవన్నీ ఉన్నాయి. ఇది ఈ సందర్భంలో నేను మాట్లాడేది కాదు, కానీ చెప్తున్నా ఆ విధంగా మనం ముందుకెళ్దాము, పని చేసుకుందాము. అందరూ కూడా ఐక్యతతో ముందుకెళ్ళాలని కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తున్నా. పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకొని ఇంతటితో ముగించుకుంటాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి 18 గంటలు ఆయన పనిచేస్తున్నాడు.
దేశానికి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు ఆయన. అదేవిధంగా దేశాన్ని రక్షిస్తుడు, రాష్ట్రాలను నిలబెడుతున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు, ఆ విధంగా మహిళలకు పెద్దపీఠం వేస్తున్నాడు. ఈ రోజున నిర్మలా సీతారాం గారు ఆర్థిక శాఖ మంత్రి, ఆమె ఇవాళ మన బడ్జెట్ విశేషంలో కానీ మహిళలకు ఫలాలు కానీ అందియడం కూడా ఒక మహిళనే పెట్టి ఆర్థిక శాఖ మంత్రి ఫైనాన్స్ మినిస్టరు నిర్మలా సీతారాం గారు, ఆమె కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంలో నాకు అవకాశం ఇచ్చినందుకు జై హింద్.